హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. చూడండి అమ్మా, ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే మెంబర్స్కి మన ఛానల్లో ఆల్ కంటెంట్ అవైలబుల్ ఉంది. మెంబర్స్ కోసమని నేను ఏ యూనిట్లలో ప్రీవియస్ క్వశ్చన్స్ నా దగ్గర ఉన్నాయో వాటి మీద వీడియోస్ ఎవ్రీడే డిఫరెంట్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ పెడుతున్నటువంటి అప్లోడ్స్ చెక్ చేసుకోండి. అతి తొందరలో వీలైతే షార్ట్ క్వశ్చన్స్ కూడా వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. కావాలనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి, బట్ వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. లైక్ అనేది కంపల్సరీ ఇవ్వండి, అప్పుడే నేను మీకు మోర్ అండ్ మోర్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఏంటి అని అంటే హౌ టు పాస్ డిఎం. చాలా మంది ఈ యూనిట్ని ఆప్షన్స్లో పెట్టుకొని చదవాలా వద్దా అన్న డైలమాలో ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం చెప్తాను. పర్ఫెక్ట్ చదివే వాళ్ళు కూడా ఏం చదవాలని చెప్తాను. ఈ క్వశ్చన్ ఎక్కడ వస్తుందండి? 8-9లో వస్తుంది, అవునా? 8AB 9ABలో వస్తుంది. మేడం నాకు అసలు పర్మిటేషన్ కాంబినేషన్ చూస్తేనే భయం అవుతుంది మేడం అనే వాళ్ళు కూడా ఏం చదవాలో చెప్తాను. ఇక్కడ మనకు ఏమేమి ఉన్నాయి సిలబస్లో అని అంటే చూడండి, పర్మిటేషన్స్ కాంబినేషన్స్ విత్ రిపిటేషన్స్ ఉంది అండ్ పర్మిటేషన్స్ విత్ కన్స్ట్రెయిన్డ్ రిపిటేషన్స్ ఉంది. ఈ పర్మిటేషన్స్ విత్ రిపిటేషన్స్, పర్మిటేషన్ కాంబినేషన్ విత్ రిపిటేషన్ కావచ్చు, ఆర్ కన్స్ట్రెయిన్డ్ రిపిటేషన్స్ నుంచి షూర్ షార్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది. కన్స్ట్రెయిన్డ్ రిపిటేషన్స్, ఓకే. ఇది బాగా చదువుకోండి నాన్న. మేడం నాకు ఇదంతా ఏది చూసినా అర్థం కావట్లేదు, ప్రాపర్గా నోట్స్ లేదు, ఏది లేదన్న వాళ్ళు నేను ప్లేలిస్ట్లో ఏవైతే చెప్పానో అట్లీస్ట్ అవి ప్రాక్టీస్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. తర్వాత ఇంకా అసలు వదిలేయొద్దు అన్న క్వశ్చన్ ఏంటిదంటే, ఒకటి ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్క్లూజన్. ఈ పెన్ కనిపించదు, రైట్? ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్క్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్. ఓకే, దీని మీద ఒక ప్రాబ్లం షూర్ వస్తుంది. అండ్ వన్ మోర్ ఈజ్ కంపల్సరీ క్వశ్చన్ ఏంటి అంటే మల్టీనామియల్ కోఎఫిషియంట్ లేదా బైనామియల్ కోఎఫిషియంట్ కనుక్కోవడం షూర్ షార్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది నేను చాలా క్లియర్గా డిఫరెంట్ బైనామియల్ ఎప్పుడు కనుక్కుంటాం? 2 వేరియబుల్. మల్టీనామియల్ ఎప్పుడు? 3 వేరియబుల్ ఆర్ మోర్, అవునా? వీటి మీద క్వశ్చన్ షూర్ వస్తుంది. అండ్ ఇక్కడ ఒకటి ఎలా రావచ్చు అని అంటే ఇది కంపల్సరీ ప్రిన్సిపల్ ఆఫ్ అకౌంటింగ్ కావచ్చు, కాంబినేషన్ కావచ్చు, పర్మిటేషన్ కావచ్చు, అండ్ వీటికి పర్మిటేషన్ కాంబినేషన్కి రిలేటెడ్ క్వశ్చనే వస్తుంది. ఎందుకంటే ఇది ఈ ఇయర్ ఇస్తున్నారు, ఇప్పటి వరకు మీకు ఈ యూనిట్ని యాడ్ చేయలేదు. మీ సీనియర్స్ ఓన్లీ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్క్లూజన్ ఎక్స్క్లూజనే ఉంది. ఈ ప్లేస్లో వాళ్ళకి మీ కాసంలో ఉన్నటువంటి టాపిక్ ఉందండి, ఓకేనా? అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మేడం యూనిట్ నేను పర్మిటేషన్ కాంబినేషన్స్ వదిలేయొచ్చా అంటే యూనిట్ మొత్తం వదిలేయొద్దండి. అట్లీస్ట్ మీరు ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్క్లూజన్ ఎక్స్క్లూజన్ అది చదవండి. అండ్ మల్టీనామియల్ చాలా ఈజీ చేసి చెప్పాను. థియరం కావచ్చు, ప్రాబ్లం, మల్టీనామియల్, బైనామియల్, బోత్ థియరమ్స్ అండ్ బోత్ ప్రాబ్లమ్స్, వాటి మీద కోఎఫిషియంట్ కనుక్కోవడం వస్తుంది. అట్లీస్ట్ అవి చదువుకొని పోయినా మీకు మినిమం అయితే 5 మ్యాక్సిమం 7 వస్తే మీ అదృష్టం బాగుంటే 10 కూడా రావచ్చు, ఓకేనా? అందుకని ఏ ఒక్కరు వదిలేయొద్దు. అండ్ ఇంకా ఆల్ ప్లేలిస్ట్ లింక్ కావచ్చు అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు అండ్ హౌ టు పాస్ లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటే ప్రతి వీడియోలో అక్కడికి వెళ్ళి మోర్ అని కనిపిస్తుంది డిస్క్రిప్షన్, అది క్లిక్ చేస్తే మీకు అక్కడ ఉన్నటువంటి వీడియో లింక్స్ అనేవి కనిపిస్తాయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. బట్ మీరు ఎవరు మర్చిపోవద్దు, ఇది మిస్ అవ్వద్దు. ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్క్లూజన్ ఎక్స్క్లూజన్, మల్టీనామియల్, బైనామియల్ వీటి మీద నేను పోస్ట్ చేశాను. ఇంకా ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్క్లూజన్ ఎక్స్క్లూజన్లో ఇంకొక మెథడ్ ఉంది, అది కూడా పోస్ట్ చేస్తాను. లేటెస్ట్ అప్లోడ్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. వీడియోకి లైక్ కంపల్సరీ ఇవ్వండి, అప్పుడే నేను మోర్ అండ్ మోర్ వీడియోస్ చేస్తాను. వీలైతే షార్ట్ క్వశ్చన్స్ అని ఒక సిరీస్ కూడా చేస్తాను. మీ సపోర్ట్ ఉంటేనే నేను అలాంటి వీడియోస్ చేస్తాను. కాబట్టి లైక్ చేయండి, మీ గ్రూప్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి బేటా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.